హలో, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం నేనైతే లాంగ్ వీడియో చేశానండి. నా బర్త్డే సందర్భంగా నేనైతే ఎలా ఎంజాయ్ చేశానో, ఎలా చేశానో చూసేయండి. కొంచెం పొద్దున్న బాబా గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంట్లో పూజ చేసుకొని కొంచెం వంటలు చేసుకొని ఇగోండి ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చామో. మేమైతే నైట్ అండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. విజయవాడలో ది బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటారా, విజయవాడలో చూడటానికంటూ అమ్మవారి గుడి, నెక్స్ట్ మన కృష్ణా నది, గాంధీ పార్క్ అయితే ఉందని నేను చెప్తాను. పార్కులు అంటే మీరు అందరూ చూసినాయని, కానీ వాటికి ఈక్వల్గా ఉంటుందని అయితే నేను చెప్తాను అంబేద్కర్ గారి స్టాచ్యూ. మన జగన్ గారు వచ్చాక మాత్రానికి ఇక్కడైతే స్థాపించారండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద స్టాచ్యూ. ఎంత పెద్ద స్టాచ్యూ అంటే చాలా అండి. గ్రీన్ గార్డెన్ కూడా చాలా వ్యూ అయితే సూపర్ అండి. ఎలా అంటే ఇప్పుడు మొత్తం అలాని ఊరికే పెద్ద పెద్ద మొక్కలు అలా తీసుకొచ్చి ఏమీ పెట్టలేదండి. ఓన్లీ డెకరేషన్ మొక్కలతోనే గార్డెన్ అయితే భలే పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలుకి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అప్పుడు ఎప్పుడు చుట్టూ చూసి వెళ్ళిపోవడమే తప్పించి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ సందర్భం కూడా రాలేదు. మేము ఎక్కువగా బయటికి వెళ్ళేది చాలా తక్కువ. ఏదో విశేషం ఉంటే తప్పించి మేమైతే వెళ్ళము ఎక్కడికి కూడా. అలాంటిది ఈరోజు నా బర్త్డే అనే మా వారైతే తీసుకొచ్చారండి. సరే వెళ్ళి చూసొద్దామని. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందని. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, మేము కూడా. అసలు గ్రీన్ గార్డెన్ సూపర్ అండి. అది స్టాచ్యూకి ఎదురుగా 2 పికాక్స్ అయితే పెట్టారు, బొమ్మలు పెట్టి దానిపైన ప్లాంట్స్తో మొత్తం దాన్ని డెకరేషన్ చేసి కటింగ్ చేశారు. అసలు పికాక్స్ అయితే భలే ఉన్నాయి. పిక్స్ తీసుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే చూడవలసిందేనండి. మెయిన్ మనం వెళ్ళాల్సింది దేనికోసం తెలుసా? లోపలండి అంబేద్కర్ గారు మన కోసం అయితే ఏమైతే స్థాపించారో, మన కోసం ఏ విధంగా పోరాడారో, మనల్ని ఎలా తీర్చిదిద్దాలనుకున్నారో అవి మాత్రానికి భలే పెట్టారండి. మా వారికి జగన్ అంటే చాలా ఇష్టం, అదే జగన్ గారు అంటే కొంచెం ఇష్టము అని ఆయన దగ్గర నుంచి ఫోటో తీసుకుందామని తీసుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్నాను. ఇక్కడైతే అండి ఒక్కొక్కటి స్టాచ్యూ కింద ఒక ఎగ్జిబిషన్లో పెట్టారండి. లైన్గా ఒక శిల్పము చెక్కేసి పెడతారు చూడాలని. డ్రాయింగ్స్ కాదు అవి, అలా అని కటౌట్స్, బ్యాండర్స్ కదా చూసారా ఎలా అయితే చెక్కారో. ఒక్కొక్క ఫోటోని కూడా ఎగ్జిబిషన్లో పెట్టారండి. ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారో, మన ప్రజల్ని, మన భారతదేశాన్ని మనకు తీసుకురావడానికి ఆయన అయితే ఎంత తాపత్రయపడ్డారో అది మనకి వివరంగా ఒక్కొక్క ఫోటోలో కూడా వివరించి చెప్పారండి. ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే మాటలతో చెప్పినా మనకు అంత క్లారిటీ రాదు. అలా అయితే మాత్రానికి ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాయింగ్ అలా చెక్కి అలా అయితే పెట్టారండి. మొత్తం చుట్టూతా అసలు భలే చేశారు. ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారో అసలు ఎలా అనేది మనకి చూపించాలి, మనం ఎలా జీవించాలి, ఎలా నలుగురికి ఉపయోగపడాలి అనేది మాత్రానికి ఆయన భలేగా వివరించారండి. భలే పెట్టారు. ఇదంతా కూడా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కంపల్సరీగా విజయవాడ వస్తే విజిట్ చేయవలసిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఒక 2 అవర్స్ లేట్ అయినా సరే కొంచెం ప్లాన్ చేసుకొని వచ్చైతే చూడండి. ఎంత బాగుందంటే, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అది మీ ఇష్టం. నువ్వు చూడమంటే మేము చూడాలనుకుంటారు, అలా కాదండి. చూడవలసిన ప్లేస్ అంటూ నేనైతే చెప్తున్నాను. ఓకేనా? ఓకే అండి. మేము మా పిల్లలు అంతా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. గార్డెన్ అయితే సూపర్ అండి. ఫ్లవర్సే కానీ హై లెవెల్లో ఏమీ లేవు, కానీ ఉన్న దాంట్లో భలేగా ప్లాన్ చేసి భలే పెట్టారండి. ఓకేనా? బాయ్ అండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.